బ్లాక్ హోల్స్ అనేవి స్పేస్లో ఇలాంటి ఒక ప్లేస్ ఎక్కడైతే గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువగా ఉంటుందంటే దాని నుంచి లైట్ కూడా ఎస్కేప్ అవ్వలేదు. బ్లాక్ హోల్స్ గ్రావిటీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మాస్ అనేది తక్కువ స్పేస్లో అడ్జస్ట్ చేయబడింది. అందుకే అంత గ్రావిటీ. ఇలా అనుకోండి, ఈ భూమి మీద ఉండే ప్రతి జీవి, ఎలిఫెంట్, బ్లూ వేల్స్, ఇలా పెద్ద పెద్ద జీవులన్నీ కలిపి ఒక చీమ కన్నా చిన్న సైజు ఉండే బాక్స్లోని ఫిట్ చేస్తే ఎలాగుంటుందో ఈ బ్లాక్ హోల్లో కూడా అలాగే ఉంటుంది. బ్లాక్ హోల్స్ అనేవి మన విశ్వంలో ఉండే స్ట్రేంజెస్ట్ థింగ్స్లో ఒకటి. మనం దాన్ని అర్థం చేసుకోలేము, అలాగే మనం వాటిని ఎక్కడి నుంచి వచ్చిందో అని కూడా చెప్పలేము. కానీ కొన్ని థియరీస్ ప్రకారం, చేయగలిగిన ఎక్స్పెరిమెంట్ ప్రకారం మనకి బ్లాక్ హోల్స్ లైఫ్ టు డెత్ అని ఒక కాన్సెప్ట్గా చెప్పచ్చు. స్టార్స్ అనేవి ఎక్కువ మొత్తంలో మాస్ ఇంకా ఎక్కువ మొత్తంలో హైడ్రోజన్ యాటమ్స్తో ఉంటుంది. ఈ స్టార్స్కి ఉండే గ్రావిటీ వల్ల హైడ్రోజన్ యాటమ్స్ గ్యాసియస్ క్లౌడ్స్తోని కొలైడ్ అవుతుంది. ఇది కోర్లో జరుగుతుంది. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్లోని హైడ్రోజన్ యాటమ్స్ మొత్తం హీలియం యాటమ్స్గా కన్వర్ట్ అవుతుంది. ఇలా కన్వర్ట్ అయినప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీ ఒక ఫామ్ ఆఫ్ రేడియేషన్ లాగా గ్రావిటీని మళ్ళీ వెనక్కి తోస్తుంది. ఇది ఈ రెండు ఫోర్సుల మధ్య ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఎప్పటిదాకా అయితే ఫ్యూజన్ జరుగుతూ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుందో అప్పటిదాకా స్టార్ అనేది స్టేబుల్గా ఉంటుంది. కానీ మన సన్ కన్నా చాలా చాలా పెద్దదైన స్టార్స్లో ఉండే హీట్ ఇంకా ప్రెషర్ వల్ల దాని కోర్లో ఉండే ఫ్యూజ్ అయ్యి హెవియర్ ఎలిమెంట్స్ క్రియేట్ అవుతుంది. ఈ హెవియర్ ఎలిమెంట్స్ అనేవి దాని పొజిషన్స్ని చేంజ్ చేసుకుంటూ అలాగా ఐరన్ దాకా కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది ఐరన్లా కన్వర్ట్ అవుతుందో ఐరన్ అనేది ఎనర్జీని జనరేట్ చేయలేదు. ఈ ఐరన్ అనేది సెంటర్ ఆఫ్ ద స్టార్లోని ఒక అమౌంట్ దాకా అలా పెరుగుకుంటూ వస్తుంది. ఈ ఐరన్ ఎనర్జీని జనరేట్ చేయలేదు కాబట్టి బ్యాలెన్స్ బిట్వీన్ రేడియేషన్ అండ్ గ్రావిటీ అనేది బ్రోక్ అయిపోతుంది. ఈ కోర్ అనేది కొలాప్స్ అయిపోతుంది విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. ఇది లైట్ స్పీడ్తోని లైట్ స్పీడ్తోనే ఆ స్టార్లో ఉండే మాస్ మొత్తం దాని కోర్లోకి లైట్ స్పీడ్తో వెళ్తుంది. ఇది స్టార్ డైస్ అయిపోతున్నప్పుడు వస్తుంది, చచ్చిపోతున్నప్పుడు. ఈ మూమెంట్లోని హెవియర్ ఎలిమెంట్స్ అనేవి పుడుతుంది. అయితే ఈ స్టార్ చచ్చిపోయాక సూపర్నోవా ఎక్స్ప్లోషన్ జరిగి అయితే ఒక న్యూట్రాన్ స్టార్ అనే పుట్టాలి, లేకపోతే ఆ స్టార్ మాస్ అనేది పెద్దగా ఉంటే అయితే ఒక బ్లాక్ హోల్ అయినా క్రియేట్ అవ్వాలి. మనం బ్లాక్ హోల్లో చూసుకున్నట్టయితే బ్లాక్ హోల్ చివరన ఈవెంట్ హారిజిన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక సర్కిల్కి చుట్టూ లైన్ ఉన్నట్టు బ్లాక్ హోల్కి ఒక బౌండరీ లాంటిది ఉంటుంది. ఆ ఎడ్జ్ని ఈవెంట్ హారిజిన్ అని అంటారు. ఈవెంట్ హారిజిన్ని క్రాస్ చేయాలంటే మనం ట్రావెలింగ్ ఫాస్ట్గా చేయాలి, స్పీడ్ ఆఫ్ లైట్తో. ఈవెంట్ హారిజిన్ నుంచి ఈవెంట్ హారిజిన్ లోపలికి వెళ్ళడం ఇంపాసిబులే, అలాగే బయటికి రావడం కూడా ఇంపాసిబులే. ఓకే ఫ్రెండ్స్, మీలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు, మనం బ్లాక్ హోల్ లోపల పడిపోతే ఏమవుతుంది, మనం బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళాక మనం ఎస్కేప్ అవ్వగలమా? ఇప్పుడు బ్లాక్ హోల్ లోపలికి మామూలు మనిషి స్పేస్ సూట్తో వెళ్ళడం అయితే ఇంపాసిబుల్. కానీ ఒకవేళ ఊహించుకోండి, జస్ట్ ఇమాజిన్, మీకు పవర్స్ ఉన్నాయి, మీరు బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళారు. బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళగానే బ్లాక్ హోల్ లోపల టైం అనేది బయట దానికన్నా చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే బ్లాక్ హోల్ మీద ఉండే గ్రావిటీ మీ మీద లైట్ స్పీడ్తో అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి. సో ఎప్పుడైతే మీరు ఈవెంట్ హారిజిన్ లోపలికి ఎంటర్ అవుతారో అప్పుడే మీకు టైం అనేది చాలా స్లోగా గడుస్తుంది. బయట టైంతో పోల్చుకుంటే చాలా చాలా స్లోగా గడుస్తుంది. మీరు ఏదో ఒక పాయింట్లోని మీరు టైంలో ఫ్రీజ్ అయిపోవచ్చు. అంటే మీరు 1 సెకండ్ 1 అంటే అలా 1కి ఆగిపోతారు టైంలో. నెమ్మదిగా మీ స్కిన్ రెడ్గా అవుతుంది, అలాగే మీరు మాయమైపోతారు కొన్నిసేపట్లో. ఎలాగంటే
అవెంజర్స్ ఎండ్ గేమ్లో థానస్ చిటికేగానే అందరు అవెంజర్స్ మాయమైపోతారు సగానికి సగం మంది. అలాగే ఇంకా మీరు తట్టుకొని ఇంకా మీరు బతికున్నారంటే మీరు ఈ యూనివర్స్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్టు చూడొచ్చు. ఎలాగంటే మీరు ఫ్యూచర్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే లైట్ స్పీడ్తో లైట్ని కూడా గ్రావిటీ లాక్కోవద్దు బ్లాక్ హోల్ దగ్గర. మీరు బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళగానే లైట్ స్పీడ్తో ప్రయాణిస్తారు. అలాగే అక్కడ ఉండే గ్రావిటీ మీ బాడీ పార్ట్లో ఉండే ప్రతి పార్ట్ మీద మిలియన్స్ టన్స్ యాక్ట్ చేస్తుంది. ఆ ప్రెషర్కి మీ సెల్స్ అనేవి నెమ్మదిగా డిస్ట్రాయ్ అవుతాయి. మీ బాడీ అనేది అలా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది మోర్ అండ్ మోర్. అలా నెమ్మదిగా మీరు డెత్కి దగ్గరలో అవుతారు. వెరీ సూన్ ఆఫ్టర్ మీరు ఈవెంట్ హారిజన్ని క్రాస్ చేస్తారు. అప్పుడే మీరు డెడ్ అయిపోతారు. సో మీ డెడ్ అనేది బ్లాక్ హోల్ ఉండే మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. తక్కువ మాస్ ఉండే అంటే తక్కువ సైజు ఉండే బ్లాక్ హోల్స్ మనల్ని చాలా ఫాస్ట్గా చంపేస్తుంది. కానీ ఎక్కువ మాస్ ఉండే బ్లాక్ హోల్స్ ఈవెంట్ హారిజన్ తర్వాత ఎక్కువ గ్యాప్ ఉంటుంది కాబట్టి మనం అక్కడ స్పేస్లోని కొన్నిసేపు సర్వే అవ్వగలం. అక్కడ కూడా మనం ఎక్కువసేపు సర్వే అవ్వలేము. సాధారణంగా బ్లాక్ హోల్స్ అనేవి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. మన సన్ కన్నా కొన్ని బిగ్గర్ బ్లాక్ హోల్స్ అనేవి డయామీటర్లోని ఒక ఆస్ట్రాయిడ్ అంత ఉంటుంది. దీన్నే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ అని అంటారు. ఈ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ కామన్గా ప్రతి గ్యాలక్సీలో కనీసం ఒక్కటైనా ఉంటుంది. ప్రస్తుతం అన్నిటికన్నా పెద్ద లార్జెస్ట్ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఏదైనా ఉందంటే అది S50014+81. ఇది మన సన్ కన్నా 40 బిలియన్ టైమ్స్ బిగ్గర్ ఇన్ ద మాస్లో. అలాగే దీని డయామీటర్ 236.7 బిలియన్ కిలోమీటర్స్ డయామీటర్లో. కానీ బ్లాక్ హోల్స్ ఎంత పవర్ఫుల్ ఉంటుందో దానిలో ఎవాపరేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ని హాకింగ్ రేడియేషన్ అంటారు. స్టీఫెన్ హాకింగ్ రాశాడు కాబట్టి దీన్ని హాకింగ్ రేడియేషన్ స్టీఫెన్ హాకింగే కనిపెట్టారు కాబట్టి అతని పేరునే దీనికి పెట్టడం జరిగింది. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం ఒకసారి ఎంటీ స్పేస్ చూడాలి. ఎంటీ స్పేస్ నిజంగా ఎంటీ స్పేస్ కాదు, అది వర్చువల్ పార్టికల్స్తో నిండిపోయి ఉంటుంది. ఆ వర్చువల్ పార్టికల్స్ ఒకదాంతో ఒకటి డిస్ట్రాయ్ చేసుకుంటూ ఉంటుంది. ఇది బ్లాక్ హోల్కి ఎడ్జ్లో అంటే ఈవెంట్ హారిజన్కి దగ్గరలోని జరుగుతుంది. ఈ వర్టికల్ పార్టికల్స్ అనేవి బ్లాక్ హోల్లోని ఉంటుంది. అలాగే అవి ఆ వర్టికల్ పార్టికల్స్ డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు అవి బ్లాక్ హోల్ లోపలికి అలాగా ఎస్కేప్ అవుతుంది. ఇలా ఎస్కేప్ అయినప్పుడు అవి ఒక రియల్ పార్టికల్గా కన్వర్ట్ అయ్యి ఎస్కేప్ అవుతుంది. కానీ ఈ ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది. సో బ్లాక్ హోల్స్ అలాగా తన ఎనర్జీని నెమ్మదిగా కోల్పోతూ వస్తుంది. ఈ ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది కానీ ఈ ప్రాసెస్ అనేది అలా ఫాస్ట్ అవుతూ పెరుగుతూ వెళ్తుంది. ఎప్పటిదాకా అంటే బ్లాక్ హోల్ అలా స్మాల్ అవుతూ వస్తున్న దాకా ఆ ప్రాసెస్ అనేది అలా ఫాస్టర్గా పెరుగుతూ వస్తుంది. ఈ బ్లాక్ హోల్ లాస్ట్ లైఫ్లో అంటే లైఫ్లో లాస్ట్ 1 సెకండ్లోని ఆ బ్లాక్ హోల్ రేడియేట్స్ విత్ ఎనర్జీ ఆఫ్ బిలియన్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్స్ ఇన్ ఏ హ్యూజ్ ఎక్స్ప్లోషన్. అంటే పెద్ద ఎక్స్ప్లోషన్లో న్యూక్లియర్ బాంబ్స్తో అవి రేడియేట్స్ అవుతుంది. ఈ ప్రాసెస్ అనేది చాలా స్లోగా అవుతుంది. అలాగా బ్లాక్ హోల్ తన ఎనర్జీ మొత్తాన్ని కోల్పోయి ఇలా బ్లాక్ హోల్కి ఉండే లైఫ్ సైకిల్ ఎండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు బ్లాక్ హోల్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే స్టీఫెన్ హాకింగ్ రాసిన లిటరేచర్ బ్లాక్ హోల్స్ అనే బుక్ అమెజాన్లో అవైలబుల్గా ఉంది. దాంట్లో యూనివర్స్ గురించి ఇంకా బ్లాక్ హోల్ గురించి రాయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని అమెజాన్కి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.